వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి జోగి రమేష్ అందరికీ పేరు తెలుసు, అందరికీ సుపరిచితమే. కానీ వీళ్ళ పేర్లు ఏ విధంగా తెలుసు అంటే ఆ పేరు వింటేనే విసుగొచ్చే విధంగా, అరే వీళ్ళ మాటల వీళ్ళ బుద్ధుల అనే విధంగా జనాల్లో ఒక అసహనం వచ్చే విధంగా వాళ్ళ పేర్లు ముద్రించుకుపోయాయి. సో ఓన్లీ ఈ యొక్క వ్యక్తి అనే కాదు, ఈ పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తులు కూడా ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారో, మీ నోటికి అడ్డు అదుపు ఏది కూడా ఉండదా, అసలు మీరు ఒక మనుషులకే పుట్టారా అనే విధంగా జనాలు మాట్లాడుకునేటువంటి స్థాయికి వీళ్ళ బిహేవియర్ కావచ్చు, వీళ్ళ మాటలు కావచ్చు, ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. మనము చూస్తూనే ఉన్నాం. రీసెంట్గానే అంబటి రాంబాబు గారు కావచ్చు, అంటే ఎంత పెద్ద మంత్రి అయినా కావచ్చు, ఎంత ఎక్స్పీరియన్స్ అయినా ఉండొచ్చు, ఎవరైనా కావచ్చు, కానీ ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నప్పుడు ఏ మేరకు మాట్లాడుతున్నామో, లిమిట్స్ని క్రాస్ చేస్తున్నామా, లిమిట్స్లోని మాట్లాడుతున్నామా, కనీసం ఆయన పదవికి ఏజ్కైనా కూడా ఎందుకు గౌరవం ఇవ్వట్లేదు అని చెప్పేసి కనీస బాధ్యత, ఆలోచించాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిలో కూడా ఉంటుంది. నార్మల్గా ప్రజలు అనుకుంటే కాదు, వాళ్ళు ప్రజాప్రతినిధులు, ప్రజలు ఎన్నుకోబడిన వాళ్ళు. అలాంటప్పుడు వాళ్ళు ఎంత సహనంతో వాళ్ళు బిహేవియర్ మెయింటైన్ చేయాలి. సో చాలామంది అంటూ ఉంటారు, కూటమి వాళ్ళు అనలేదా, వాళ్ళు తిట్టలేదా, మేమేం తిడితేనే తప్పు వచ్చిందా అంటే వాళ్ళు కూడా తిట్టారు, తిట్టలేదు అని కాదు. కాకపోతే లిమిట్స్ ఏంటి, ఆ లిమిట్స్ వరకే అంటారు. సో కొంతమంది పవన్ కళ్యాణ్ గారు అనలేదా, దాంతో కొడతాము దీంతో కొడతాము అని చెప్పేసి అని అంటారు. కానీ ఆయన కొడతామని అన్నారు, కానీ మీరేమన్నారు, వాళ్ళ పిల్లల దగ్గర నుంచి మానభంగాలు కూడా చేస్తామనే స్థాయికి కూడా వెళ్ళారు. ఆ మాట పెద్దదా, ఈ మాట పెద్దదా? సో వాళ్ళు మాట్లాడే మాటలకి మీరు మాట్లాడే మాటలకి చాలా చాలా డిఫరెన్స్ ఉంది. సో ఈ విధంగా ఎవరైతే వాళ్ళ పార్టీకి చెందిన వాళ్ళని సమర్థించుకుంటారో వైసీపీ పార్టీని, అంటే మీరు అనలేదా, మీరు తిట్టలేదా, మేము తిడితేనే తప్పు వచ్చిందని అనుకునే వాళ్ళు ఈ చిన్న డిఫరెన్స్ని ఒక్కసారి గమనించుకోవాలి. వాళ్ళు ఏమన్నా కూడా, తిట్టినా కూడా, అంటే కొడతారు, చెప్పుతోని కొడతారు అనే విధంగా కూడా అన్నారు కదా. సో మరి ఆ మాటల్ని తీసుకున్న వాళ్ళు ఇక్కడ తల్లిని, చెల్లిని, పిల్లల్ని కూడా ఇంత పచ్చి బూతులు మాట్లాడినప్పుడు మరి వీళ్ళని ఏం చేయాలి, అది కూడా మీరు ఆలోచించుకోవాలి. సో ఇప్పుడు జోగి రమేష్ గారు ఏమంటున్నారు అంటే, నేను ఒక అణగారిన వర్గాలకు చెందినటువంటి వ్యక్తిని, నా మీద కానీ, నా ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ పైన కానీ, ఎవరి మీదైనా కూడా మీరు దాడి చేయాలనుకుంటే లోకేష్ పిచ్చి కుక్కను కొట్టినట్టు తరిమి మరీ కొడతామనే విధంగా పబ్లిక్గా అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఈ మాటలు ఎంతవరకు కరెక్ట్, దీన్ని ఏ విధంగా తీసుకుంటారు మీరు అనే విధంగా చాలామంది ప్రజలే ప్రశ్నిస్తూ ఉన్నారు, వైసీపీకి సంబంధించిన వాళ్ళని, వైసీపీకి సంబంధించినటువంటి పెద్దల్ని. సో వీళ్ళు అసలు ఎందుకు ఈ విధంగా నోరుని కంట్రోల్లో పెట్టుకోవట్లేదు? అందులో ఈ పార్టీల్లో ఉన్న వాళ్ళు మ్యాక్సిమం 90% పీపుల్ అందరూ కూడా ఇదే విధంగా ఉంటారా? మీకు కూడా ఒక తల్లి ఉంటుంది, మీకు కూడా ఒక చెల్లి ఉంటుందో, మీకు ఫ్యామిలీ ఉంటుంది, మీకు ఒక సంస్కారం ఉంటుంది, మీకు కూడా ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉంటుంది. అలాంటప్పుడు ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు ఎందుకు ఆ సంస్కారాన్ని మర్చిపోతున్నారు అనే విధంగా. సో మరి వీళ్ళు మాట్లాడే మాటలు ఇక్కడ జోగి రమేష్ గారు కావచ్చు, అండ్ అంబటి రాంబాబు గారు కావచ్చు, రోజా గారు కావచ్చు, పేర్ని నాని కావచ్చు, కొడాలి నాని కావచ్చు, అనిల్ యాదవ్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా నోరుని అదుపులో పెట్టుకోకుండా లిమిట్స్ని క్రాస్ చేసేసి ఇష్టారీతన ఎంత మాటలు వస్తే అంత మాటలు. సో ఖచ్చితంగా ఇది ఒక పార్టీకి సంబంధించిందనే కాదండి, సహజంగా సమాజంలో ఉన్నటువంటి మనుషుల గురించి ఆలోచించి మాట్లాడితే ఇది ఒక రాజకీయాలకు సంబంధించి ఇంకేదో కాదు. అసలు మనం ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నప్పుడు ఏ విధంగా మాట్లాడాలనే ఒక చిన్న సివిక్ సెన్స్ అనేది కూడా, కామన్ సెన్స్ అనేది కూడా ఒక వ్యక్తికి ఉండాలి. అది కూడా ప్రజాప్రతినిధుల కంటే వాళ్ళు ఏ విధంగా ఆలోచించి ఏ విధంగా మాట్లాడాలనేది కూడా అందరికీ తెలుసు. సో ఈ విధంగా ఇష్టారీతిన నోరు పారేసుకొని మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. సో ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఇదే కూడా అభిప్రాయపడుతూ ఉన్నారు.